నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సమాజంలో కొన్ని సంఘటనలు రాబోయే తరాన్ని ఎటు తీసుకెళ్తున్నాయో అన్న ఒక క్వశ్చన్ మార్క్ ప్రస్తుతం జీవించాలన్న కొన్ని విషయాలకు సంబంధించి ఎప్పుడు ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోలేని ఒక సిచ్యువేషన్. ఎందుకంటే తప్పు ఏదైనా కానీ దానికి చంపడము చావడమే పరిష్కారం అనేది కాదు అనేది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు. ఈ మధ్యకాలంలో తరచూ జరుగుతున్న ఇన్సిడెంట్స్, బాయ్ ఫ్రెండ్ కోసము భర్తని చంపేయడము, ఏంటిది ఈమె నచ్చలేదు ఇంకొక కట్నం ఎక్కువ వస్తుందంటూ భార్యను చంపేసి భర్త జైలుకి వెళ్ళడము, ఈ సహజీవన నేపథ్యంలో ఒకరికొకరికి ఏంటిది రాజీ కుదరకపోవడంతో ఇంకా విసిగిపోయి వేసారిపోయి అట అమ్మాయి తరపు కావచ్చు అబ్బాయి తరపు కావచ్చు ఇలాంటి సంఘటనలు. మొన్న హైదరాబాద్లో వైష్ణవి హత్య, అది సీన్ కట్ చేస్తే ఇవాళ వైజాగ్లో ఒక నేవీ ఆఫీసరు ఒక మహిళను అతి కిరాతకంగా చంపి ఫ్రిడ్జ్లో పెట్టి కొన్ని పార్ట్స్ను కాల్చేసి, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు దేని చూసి నేర్చుకుంటున్నాము, వాళ్ళ ఫర్దర్ ఫ్యూచర్ ఏంటని ఆలోచించకుండా ఇంత క్రూరంగా ఎందుకు మెంటాలిటీలు మారుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆర్జే శేఖర్ పాషా గారు ఉన్నారు. ఆయన మాటల్లో మరింత సమాచారం. శేఖర్ పాషా గారు నమస్తే. నమస్తే. ఆల్మోస్ట్ ఒక 2-3 సంవత్సరాలుగా అయితే కంప్లీట్ ఇలాంటి అంశాలకు సంబంధించి న్యాయం ఎటువైపు ఉంటే అటు నిలబడి పోరాడారు, గెలిచారు కూడా. ఎన్నో ఏంటి మీ మీద నిందలు, మాటలు, తిట్లు చాలా చూసాము. అయినా సరే నమ్మిన దానికోసము ఎంత కష్టమైనా సరే అంటూ నిలబడ్డారు, రిజల్ట్ చూశారు. అసలు ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు కావచ్చు, ఆంటీలు అంకుల్స్ కావచ్చు, ఎవరి తత్వం చూసినా ఎండ్ ఆఫ్ ద డే అది చంపడము లేకపోతే చావడము, చంపేయబడ్డం, ఈ మూడింటి మీద ప్రస్తుతం కొనసాగుతుంది. ఏం జరుగుతుంది అసలు? ఒకటి అక్రమ సంబంధాలు, రెండోది డబ్బు. ఈ లాలచ్లో జనాలు చంపడానికి కూడా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చట్టం తెలిసిన వాళ్ళు కొంతమంది, సరే చట్టం తెలియని వాళ్ళు ఒక రకంగా. ఇక్కడ ఆడవాళ్ళకైతే కనీసం వాళ్ళకి చట్టం వాళ్ళని రక్షిస్తుంది అని చెప్పి వాళ్ళకి గట్టిగా నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళు ఇటువంటి పనులు చేయరు. ఇప్పుడు సపోజ్ భర్త నచ్చలేదు, వేరే వాడితో వెళ్ళిపోదాం అనుకుంటుంది, అమ్మో వేరే వాడితో వెళ్ళిపోతే నన్ను అది చేస్తారు ఇది చేస్తారా అనుకునే రోజులు పోయినాయి ఇప్పుడు. సో మీరు వేరే వాళ్ళతో వెళ్ళాలనుకున్నప్పుడు ఓపెన్గా కుల్లా చెప్పేసి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఇంకో వాళ్ళతో ఉంటూనే మోసం చేస్తున్నప్పుడు జనరల్గా తరతరాల నుంచి వస్తున్న టెండెన్సీ తెలిస్తే ఏమవుతుంది అంటే ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో వాడు చంపేయచ్చు. అవును, ఇది కొన్నిసార్లు అంటే మనల్ని ట్రైన్ చేయబడాల, ఎస్పెషల్లీ మగవాళ్ళు దీనికి ట్రైన్ చేయబడాల. మగవాళ్ళకి ఏంటంటే భార్య కానీ లేకపోతే ఇంట్లో ఎవరైనా అటువంటి వాళ్ళు తప్పు చేస్తే చంపోతలు పరేయాలి అనే తరతరాలుగా వస్తున్న ఇది మారాలి, ఖచ్చితంగా మారాలి. ఇప్పుడు నీకు నచ్చలేదు లేకపోతే ఆవిడకి నచ్చలేదు, కూర్చొని మాట్లాడుకొని విడిపోండి. బట్ ఇక్కడ విడిపోవడం కన్నా నువ్వు నాకు నచ్చలేదని చెప్పడం కన్నా దారుణమైంది ఏంటంటే మోసం. ఈ మోసాన్ని ఎవరైనా సరే, ఆడవాళ్ళు మగవాళ్ళకి చేసినా మగవాళ్ళు ఆడవాళ్ళకి చేసినా జీర్ణించుకోలేరు. ఎక్కువగా మగవాళ్ళు జీర్ణించుకోలేకపోవడానికి కారణం ఏమిటి అంటే వీళ్ళు దీంతో పాటు అంటే ప్రేమను ఇద్దరు పంచుకుంటారు, కానీ వీడు ఎక్కువగా డబ్బులు కూడా ఆవిడ కోసం స్పెండ్ చేయడం అనేది చేయడం. సో నీకోసం ఇంత చేశాను అంత చేశాను, ఆఖరికి నువ్వు నన్ను మోసం చేస్తావా అనే కోణంలో వీళ్ళు చంపడానికి కూడా చెబుతున్నారు. సో ఈ పర్టికులర్ కేసు వైజాగ్లో నేవీ ఆఫీసరు ఒక ఆవిడని చంపేసిన కేసు చూస్తే ఆవిడకి ఇంతకుముందు పెళ్ళయింది, ఈయనకి పెళ్ళయింది. బట్ ఈయన ఆవిడతో ఇంకో అఫైర్ పెట్టుకున్నాడు. అఫైర్ పెట్టుకున్నప్పుడు కూడా అంటే నాకు క్యారెక్టర్ లేదు, నేను మా ఆవిడ ఉండగానే ఆవిడ మోసం చేసి నీతో అఫైర్ పెట్టుకోవచ్చు, నువ్వు నన్ను మోసం చేస్తే నాకు కోపం వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పటికీ ఉందనుకోండి, 2-3 భార్యలు లేకపోతే భార్య ఉండగానే ఒకరిని మెయింటైన్ చేయడాలు, ఇటువంటివి సొసైటీలో ఇంకా చాలా కామన్గానే కనబడుతున్నాయి. టైటిల్ లివిన్ అని ఒక పెద్ద కొటేషన్ ఇచ్చుకున్నారు. దానికి ఇప్పుడు మన చట్టాలు కూడా చక్కగా సపోర్ట్ చేస్తున్నాయి. నిన్న ఒక జడ్జిమెంట్ వచ్చింది, భార్య ఉండగానే భర్త వేరే ఆవిడతో సంబంధం పెట్టుకున్నాడు. మనం అయితే అక్రమ సంబంధం అంటున్నాం, ఇప్పుడు అక్కడ అనడానికి కూడా లేదు, లివిన్ అని చెప్పాలి పాష్గా. సో అతను ఆవిడతో ఉంటున్నాడు, భార్యను వదిలేసి ఉంటున్నప్పుడు ఈవిడ వెళ్ళి కేసు పెట్టింది, ఈయన శిక్షించండి, ఈయన చంపండి చెప్పింది. సో అలహాబాద్ కోర్టు నిన్న ఇచ్చిన తీర్పు ఏంటంటే ఈ జంటకి రక్షణ కల్పించండి. ఎవరికి? భార్య కాదు, ఉన్న వాళ్ళకి. ఆ ఓతోటి పత్నికి ఈ జంటకి రక్షణ కల్పించాలంటే సరే రక్షణ కల్పించడం అంటే ఎవరిని చంపేయకూడదు, చట్టపరమైనంగా వీళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తాము అనేది మీకు లేదు. ఎందుకంటే చట్టం ఏం చెప్తుందంటే నీకు నచ్చితే వేరే వాళ్ళతో ఉండు అని చెప్తుంది.
మరి నా సంగతి ఏంటి, నేను అన్యాయం అయిపోయాను బుర్రు అంటే, సరే అన్యాయం అయిపోయానంటే దాన్ని ఎంతో కొంత సెటిల్మెంట్ చేసుకో, అంతేగాని వాళ్ళని బలవంతంగా నీ దగ్గరికి తీసుకెళ్ళడానికి లేదు. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలరు కానీ నీళ్ళు తాగించలేదు. ఇక్కడ హత్యలు జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి స్పర్ ఆఫ్ ద మూమెంట్లో వీడి మోసపోయాడు అనే విషయం తెలిసినప్పుడు ఆడవాళ్ళు అయినా సరే, మగవాళ్ళు అయితే ఓపెన్గా ఆవేశం తట్టుకోలేక చేసేస్తారు. ఆడవాళ్ళు అయితే ధైర్యంగా మీద పడి కొట్టేసి చంపేసేంత శక్తి ఉండదు కాబట్టి ప్లాన్డ్గా ఒరే నువ్వు రారా ఈయన వేసేద్దాం అని చెప్పి ఇది పక్క ప్లాన్డ్గా చేస్తారు. చట్టంలో ఏమవుతుందంటే, ఆవేశపూర్వకంగా ఆ క్షణం నువ్వు అది తెలిసి చంపేసావనుకో దానికి చాలాసార్లు శిక్ష ఉండదు, కొన్నిసార్లు శిక్ష తక్కువ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ప్లాన్డ్గా చేసావో, వాడిని పిలిచి చేసావో దానికి ఖచ్చితంగా గట్టి శిక్ష ఉంటుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఇప్పుడు ఆవిడ ఏదైనా సరే చేతిలో ఏదో ఉంది వేసి మొహాన్ని కొట్టింది, వాడికి ఏదైనా తగిలించి చచ్చిపోయాడు అనుకోండి. అది ఒకసారి చచ్చిపోయిన తర్వాత వాడిని ఏం చేయాలి, అమ్మో బయటకు వస్తే ఏమవుతుందని చెప్పి దాన్ని మొక్కలు ఇది కిరాతకం అని నేను అనుకోను. కవర్ చేయడం కోసం బతికుండగానే కట్ట కొట్టాడంటే అది వేరు. ఇది ఇంకొకటి కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడం. ఇక్కడ అబ్బాయిలు అయితే కొంతమంది ఇగో నీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, మీ ఆయనకి చూపిస్తా, నీ కాపురం నాశనం చేసేస్తా అని చెప్పి వాడు బ్లాక్మెయిల్ చేయొచ్చు. అమ్మో వద్దురా బాబు అని చెప్పి ఈ అమ్మాయి ఏదో రకంగా ఎంతో కొంత డబ్బులు సర్దడం, ఇలా ఒకసారి చేసి 2 సార్లు చేసి 3 సార్లు చేసి ఇంకా నా వల్ల కాదనుకొని ఏదో రకంగా వాడిని చంపించేసే ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఈవిడ కూడా ఈ కేసులో ఈవిడ డబ్బుల కోసం అదే పనిగా వేధింపు. ప్రొవైడ్ అండ్ ప్రొటెక్టర్ ఎవడు? నీ మగుడిని అడగాలి డబ్బులు తీసుకోవడం కోసం. ఈ మధ్యకాలంలో ఒక కొత్త రకమైన వ్యాపారం మొదలైంది. భార్యాభర్తలు చక్కగా కలిసి నువ్వు వేరే వాడికి లైన్ అయ్యి నేను పక్క నుండి వీడియో తీస్తాను, వాడిని కేసులో ఇరికిద్దాం, వాడి దగ్గర నుంచి డబ్బులు గుంచుదాం. ఆ కోణం కూడా ఏమన్నా ఉందో పరిశీలించాలి. ఓకే. సో ఇక్కడ డబ్బుల కోసం వేధింపులు తట్టుకోలేక ఫైనల్గా ఇటువంటి చర్యలకి ఒడిగట్టే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఒక మనిషిని చంపేయడం అనే స్టేజ్కి ఇంకో మనిషి వెళ్తున్నాడు అంటే అది ఎంత అవతల పక్క ప్రెషర్ ఉందా, లేకపోతే అంత ఈజీ అయిపోతుంది ఇవాళ రేపట్లో? అంటే మీరన్న దాంట్లో ఈ పాయింట్కి సంబంధించి అయితే వాళ్ళు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించవచ్చు, లేకపోతే ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడవచ్చు. కొన్ని ఇన్సిడెంట్స్కి సంబంధించి అంటే కావాలని చంపే వాళ్ళ విషయంలో అయితే మనం ఏం చేయలేము. కానీ ఇట్లాంటి బాధితులు, ఇప్పుడు సరే నువ్వు ఒక నేవీ ఆఫీసర్వి, నువ్వు పొరపాటు చేసావు, వదిలించుకోవడానికి నీకు పోలీస్ వ్యవస్థ దాని గురించి తెలుసు, లేదు నీ భార్య కాళ్ళు పట్టుకుని అమ్మ నేను ఇట్లా మిస్టేక్ చేశాను, ఇప్పుడు ఆ పిల్ల నన్ను ఇబ్బంది పెడుతుంది, నువ్వు నాకు సహకరిస్తే దీన్ని నేను ఫైట్ చేస్తాను అనేసి నువ్వు ఓపెన్ అయిపోయి చెప్పవచ్చు. కానీ ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వు పణంగా పెట్టుకున్నావు, ఒక నావీ ఆఫీసర్, నీ జీవితం కొలాప్స్, నువ్వు అవునా కాదన్నా సరే ఆవేశపూరితంగా చేసినా ఏది చేసినా 7 సంవత్సరాలు జైలు శిక్ష అయితే అనుభవించాల్సిందే. ఫ్యూచర్లో నీకు ఉద్యోగం రాదు. దీనివల్ల ఎవరి లైఫ్ నాశనం. ఇప్పుడు అమ్మాయిని చంపేశావు, సరే అమ్మాయి తప్పు చేసిందా ఏం చేసి పక్కన పెట్టేస్తే, ఇప్పుడు తనకు ఒక ఫ్యామిలీలో ఒక కూతురు లాస్ అయిపోయింది, ప్రాణం పోయింది కదా. ఇక్కడ నీ లైఫ్ నీకు బిడ్డ పుట్టబోతుంది, ఇప్పుడు నీ లైఫ్ కొలాప్స్. నేను నమ్ముకున్న భార్య తను రోడ్డు మీద పడ్డట్టే కదా. ఎందుకు ఆ క్షణికావేశానికి లోనైపోయి రేపు జరగబోయే దాని గురించి ఆలోచించలేకపోతున్నారు? అది ఇక్కడ మనకు ఒక చట్టం ఉంది, ఈ చట్టాన్ని ఆశ్రయించి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు భార్యకి చెప్పడం పక్కన పెట్టి, భార్యకి కూడా చెప్పక్కర్లా, నువ్వు వెళ్ళి పోలీస్ ఆఫీసర్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి, అయ్యా ఇది నా పరిస్థితి, నన్ను కాపాడండి అని చెప్పి అడగచ్చు. అడిగినప్పుడు జనరల్గా సరే నేను ప్రాక్టికల్గా చూస్తున్నది అట్లీస్ట్ మగవాళ్ళకి అంత ఓపెన్గా ఉండదు. జనరల్గా పోలీసులు చెప్పేది ఏంటంటే ఎంతో ఇంత ఇచ్చేసి సెటిల్ చేసుకోరా బాబు, అంతే తప్ప నువ్వు చేయదు. కానీ అమ్మాయిలు ఎవరైతే మొగుళ్ళని చంపేస్తున్నారో వాళ్ళకి నేను ఇచ్చే మొగుళ్ళని కానీ పిల్లలకి ఎవరైనా సరే చంపాలని డిసైడ్ అయ్యే వాళ్ళకి, అమ్మ మీరు కష్టపడక్కర్లేదు, మీరు పోలీస్ ఆఫీసర్ చేస్తే వాళ్ళే ఆ పని చేస్తారు. సింపుల్గా ఏంటిది, అమ్మాయి నచ్చలేదు అంటారు బాయ్ నువ్వు వదిలేసి అని చెప్పేసి చెప్పేస్తారు. సో దానికి చావు దాకా చంపదాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ ఏంటంటే బ్లాక్మెయిల్కి గురవుతారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా. చట్టం తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు 2 రకాలుగా ఉంది. చట్టం తెలియని వాళ్ళు ఏంటంటే, అమ్మో ఇప్పుడు నా పరువు పోతుంది, ఇది నేను బయటకు వస్తే మా ఆవిడ నన్ను వదిలేస్తుంది, లేకపోతే ఏదవుతుంది అనే ఒక భయం. అమ్మాయికి అయినా సరే, అమ్మో ఇంకేం లేదు నేను ఊరేసుకుని చచ్చిపోవాలి, నా క్యారెక్టర్ ఎట్లాంటిది బయటకు తెలిసిపోతే ఏమవుతుంది, అది ఇది అని ఆ అమ్మాయి టెన్షన్ పడుతుంది. సో ఇప్పుడు అమ్మాయిలు కానీ మైనర్స్కి కానీ మన చట్టం చాలా త్వరితగతిన పనిచేస్తుంది. మీరు వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే ఫట్టుమని చెప్పి తీసుకొని యాక్షన్ తీసుకోవాలి పోలీసులు. ఆ స్టేజ్లో డిజైన్ చేయబడ్డాయి. సో అబ్బాయిల సంగతి వదిలేద్దాం. ఒక అమ్మాయి కనుక ఇటువంటి బ్లాక్మెయిల్కి ఏదైనా గురవుతుందంటే, మీరు వాడిని చంపేయడాలు ఇటువంటివి చేసుకొని మీ చేతులకి మట్టట్టుకోకుండా మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి ఒక షీ టీమ్స్కో లేకపోతే ఆ పోలీస్ ఆఫీసర్కో కంప్లైంట్ ఇచ్చి ఇది జరుగుతుంది అంటే
వాళ్ళు ట్రాప్ వేసి అవునా అని చెప్పి చేసుకొని ఇమీడియట్గా వాడిని అరెస్ట్ చేయడం,